హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. పోటీ పరీక్షల ప్రిపరేషన్ ప్రారంభించిన వాళ్ళందరూ చేసేటువంటి ప్రధానమైన కొన్ని మిస్టేక్స్ గురించి చెప్పుకుందాం. అండ్ దీస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ సైకలాజికల్ థింగ్స్. అంటే ఏ బుక్ చదువుతారు ఎలా అనే దానికి సంబంధించింది. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసేటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఒకే ఒక ప్రాబ్లం గురించి ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ వ్యాలిడేషన్. ఎక్కువ మంది 99.9% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఫెయిల్ అవడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ నథింగ్ బట్ వ్యాలిడేషన్. అంటే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ పొటెన్షియల్, యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ అండ్ కరేజ్. కానీ ఎక్కువ మంది అభ్యర్థులు ఫెయిల్ అవడానికి చాలా కారణాల్లో ప్రధానమైన కారణం వ్యాలిడేషన్ కోసం ప్రయత్నించడం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీని టేక్ ఓవర్ చేయడానికన్నా ముందు ఆ స్పేస్ ఎక్స్ కంపెనీని ఎస్టాబ్లిష్ ఒరిజినల్ ఫౌండర్స్ యాక్చువల్గా ఓన్లీ మా దగ్గర మేము ఒక అంతరిక్ష ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్పేస్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నాం అనే ఉద్దేశంతో సో సమాజంలో చెప్పుకోవడం కోసం ఒక కంపెనీని పెట్టారు. కాబట్టి ఆ కంపెనీ డెఫినెట్గా వైఫల్యం చెందింది. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ నేను గ్రూప్ 2కి లేదా గ్రూప్ 1కి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను, సమాజంలో ఒక వ్యాలిడేషన్ కోసం ప్రిపరేషన్ చేసే అభ్యర్థులు చాలామంది 100% ఫెయిల్ అవుతున్నారు. నెవర్ సీక్ వ్యాలిడేషన్ ఫర్ యువర్ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నీ ప్రిపరేషన్ని ఇతరుల ఆమోదం కోసం కొనసాగించొద్దు. ఓకే, ఎప్పుడైతే బయట నుంచి వచ్చేటువంటి వ్యాలిడేషన్ కోసం ప్రయత్నిస్తావో ఆ వ్యాలిడేషన్ కోసం ఆమోదం చెందేటువంటి పనులు మాత్రమే చేస్తావు. అంటే నీ ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ కోసం కాదు, ఇతరుల ఆమోదం కోసం చేసే పనులు ఎప్పటికీ నీకు సక్సెస్ని మరియు ఆనందాన్ని ఇవ్వు. ఓకే, నీ వన్ ఎవర్ సర్టన్ వర్క్, ఓకే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నువ్వు ప్రిపరేషన్ మొదలుపెట్టి ఓకే నువ్వు ఎవాల్వ్ అవుతూ నీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ వెళ్తే డెఫినెట్గా ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత యూ విల్ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ సక్సెస్ ఉంటుంది. ఓకే, సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నువ్వు ఎవాల్వ్ చేసుకోవడానికి అద్భుతమైన మెకానిజం ఈజ్ నథింగ్ బట్ నీతో నువ్వు పోటీ పడు. ఓకే, ఇతరులతో పోటీ పడితే ఇది పోటీ పరీక్ష అనుకుంటాము. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇతరుల నుంచి ఎక్కువ వ్యాలిడేషన్ తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ అడిగినప్పుడు మా రూమ్లో వాళ్ళు, మా హాస్టల్లో వాళ్ళు ఎవరో కూడా ఆన్సర్ చెప్పలేకపోతే యూ మే ఫీల్ ఇట్ హ్యాస్ సచ్ ఎ గ్రేట్ వర్క్. బట్ వాస్తవానికి ఏంటి, వ్యాలిడేషన్ కోసం ప్రయత్నిస్తున్నాం. అంటే ఇతరులు చెప్పలేని క్వశ్చన్ చదవాలనే ప్రయత్నం ఉంది తప్ప సో యు ఆర్ నాట్ ట్రైయింగ్ టు గెట్ ప్రాపర్గా ఇది చదవాలి, ఇది ఎగ్జామ్లో వస్తే ఎలా రాయాలి, దీన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే ప్రాసెస్ చాలా తక్కువ మందికి ఉంటుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ద కాంపిటేటివ్ వరల్డ్. పోటీ పరీక్షల ప్రపంచంలో అత్యధికంగా కనబడేటువంటి ప్రధానమైన లోపం వ్యాలిడేషన్ కోసం ప్రయత్నించడం. నెంబర్ 2, సెకండ్, టఫెస్ట్ పనిని ముందుగా చేయాలి. సో వేరెవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అంటే పోటీ పరీక్షల ప్రపంచంలో కష్టమైనవి కొన్ని ఉంటే, సులభమైనవి కొన్ని ఉంటాయి. కష్టమైనది ఏంటంటే ప్రాక్టీస్ చేయడం, సులభమైనది ఏంటంటే నోట్స్ రాసుకోవడం. ఓకే, ఈజీ నుంచి టఫెస్ట్కి వెళ్దాం. ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే నోట్స్ రాసుకోవడం. ఓకే, ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని తిరిగి కాపీ చేయటము లేదా ఏదైనా ఒక వీడియో చూస్తూ నోట్స్ రాసుకోవడం, దీస్ ఆర్ ది ఈజియెస్ట్ థింగ్. తర్వాత క్లాస్ వినడం, సెకండ్ ఈజియెస్ట్ థింగ్. థర్డ్, ఓకే, కొంచెం ఏకాగ్రతతో చదవటం. ఫోర్త్, కంప్లీట్గా ప్రాక్టీస్ చేయడం. సో ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తావో నువ్వు చాలా విజయానికి దగ్గరగా ఉంటావు. సో ట్రై టు డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ హార్డర్ థింగ్స్ ఇన్ ద ప్రిపరేషన్. ఈజియెస్ట్ థింగ్ అయినటువంటి నోట్స్ రాయటంతో కాలక్షేపం చేసుకోకుండా టఫెస్ట్ థింగ్ అయినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ తోటి ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే యు ఆర్ ఆల్మోస్ట్ టు ద టిప్ ఆఫ్ యువర్ సక్సెస్ అనమాట. సో కాంపిటేటివ్ ప్రపంచంలో లేదా పోటీ పరీక్షల ప్రపంచంలో ఈ రెండు సూత్రాలను తప్పనిసరిగా పాటిస్తూ ఉండండి. నెంబర్ 1, నెవర్ సీక్ వ్యాలిడేషన్ ఫ్రమ్ అదర్స్. ఎప్పుడు ఇతరుల ఆమోదం కోసం ప్రయత్నించొద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అంటే నువ్వు ఏదైనా పని చేసావు, ఓకే, క్వశ్చన్ రాసావు, ఓకే, లేకపోతే ఇవాళ 20 క్వశ్చన్స్ లేదా 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసావు, గో అహెడ్. కానీ ఎప్పుడైతే నువ్వు ఇతరుల వ్యాలిడేషన్ కోసం చూస్తుంటావో వాళ్ళను మెప్పించాలి లేదా వాళ్ళ దగ్గర ఎక్కువ ఇంప్రెషన్ పొందాలని ఉంటావు తప్ప యూ కెనాట్ గెట్ ద ప్రాపర్ సక్సెస్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ట్రై టు డూ ద టఫెస్ట్ థింగ్. నీకు ఏది కష్టం అనిపించే పని ఉంటుందో దాన్ని ఫస్ట్ చెయ్యి. ఓకే, అప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నువ్వు ఈ పోటీ పరీక్షల ప్రపంచంలో చాలా త్వరగా విజయత్వం కాగలవు అనే నమ్మకం ఏర్పడుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో ఈ 2 సూత్రాలని మీ పోటీ పరీక్షల ప్రిపరేషన్లో కానీ ఎక్స్పీరియన్స్లో ఉపయోగించుకోండి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఐ హోప్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.